ప్లాట్స్ మీద ఇన్వెస్ట్ చేయాలి అని అనుకుంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ గా ఆలోచించేటటువంటి అంశం హైవే కనెక్టివిటీ ఉన్న వెంచర్స్ మీద మనం ఇన్వెస్ట్ చేస్తే చాలా బెటర్ రిటర్న్స్ వస్తాయని ఆలోచిస్తారు. సో ఈ రోజు అలా సూపర్ గా హైవే కనెక్టివిటీ ఉన్నటువంటి ఒక వెంచర్ ని మనం చూడబోతున్నాం. సో ఈ రోజు నేను వచ్చేసాను నేషనల్ హైవేది, బెంగళూరు నేషనల్ హైవే మీద ఉన్నాను. షాద్ నగర్ ని దాటి వచ్చాను. ఇక్కడ నుంచే టోల్ గేట్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. ఇది ఫస్ట్ టోల్ గేట్ రాయగల్ టోల్ గేట్. ఇది దానికంటే ముందే జస్ట్ ఇట్ రైట్ సైడ్ మనం వెళ్తే ఈ రోజు మనం చూడబోతున్నటువంటి ఆ వెంచర్ కి వెళ్తాము. సో రామలింగేశ్వర దేవస్థానానికి సంబంధించినటువంటి రోడ్ ఇది. సో ఇటు నుంచే వెళ్ళాలి, రండి వెళ్దాం. ఎస్, మనం రీచ్ అయిపోయాము ఈ రోజు చూడబోతున్నటువంటి వెంచర్ కి. సో మనం వచ్చేసాము ఈశాన్య ఇన్ఫ్రా వారి ఈశాన్య కౌంటీ అనే వెంచర్ కి. ఇదో సరికొత్త వెంచర్ వీళ్ళు రీసెంట్ గానే లాంచ్ చేయడం జరిగింది. సో బెంగళూరు హైవేని కనెక్టివిటీ ఉన్నటువంటి వెంచర్ అని ఆల్రెడీ చెప్పాను కదా. సో బెంగళూరు హైవే నుంచి జస్ట్ 2 minutes డ్రైవ్ లోనే మనం ఈ వెంచర్ కి రీచ్ అవ్వడం జరిగింది. సో ఈ రోడ్ మనం చూస్తున్నాం, ఇది ప్రపోజ్డ్ 100 feet రోడ్ అనమాట. సో ఈ రోడ్ ని ఫేస్ చేసుకునే ఉన్నటువంటి ఒక బ్యూటిఫుల్ వెంచర్. సో ఇది టోటల్ HMTA అండ్ రేరా అప్రూవ్డ్ వెంచర్. మరి లోపలికి వెళ్ళి ఎమ్యూనిటీస్ ఏంటి, ఎట్లా డెవలప్ చేయబోతున్నారు అనేది కూడా చూద్దాం. అలాగే ఇందాక చెప్పాను కదా, ఈ రోడ్లో ఏదైతే మనం ట్రావెల్ చేసి వచ్చామో ఈ రోడే రీచ్ అవుతుంది ఫేమస్ టెంపుల్ రామేశ్వర ఆలయానికి కూడా ఇదే రోడ్లో వెళ్లాల్సి ఉంటుంది. లోపలికి వెళ్దామా, రండి. సో ఈ వెంచర్ టోటల్గా 13.5 acres లో డెవలప్ చేస్తున్నటువంటి వెంచర్. సో టోటల్ 196 plots అయితే అవైలబుల్గా ఉన్నాయి. స్టార్టింగ్ సైజ్ వచ్చేసి 157 square yardsతో ఇక్కడ ఒక్కొక్క ప్లాట్ అనేది స్టార్టింగ్ సైజ్ అనమాట. అట్లాగే మనం చూసాం కదా 100 feet ప్రపోజ్డ్ రోడ్ ఇది. సో దీన్ని ఫేస్ చేసుకుంటూనే మన వెంచర్ ఉంటుంది. సో ఇక్కడ ఒక గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్ కూడా ఇక్కడ కన్స్ట్రక్షన్స్ అనేవి స్టార్ట్ అయిపోయింది. స్టార్టింగ్ ప్లాట్ వచ్చేసి 157 square yards అని చెప్పాను కదా. ఇక్కడ ఒక బ్యూటిఫుల్ పాయింట్ ఉంది. ఏంటంటే కార్నర్ బిట్స్ అనేవి జనరల్ గా మనం చూస్తే 300 square yards 400 square yards ఉంటేనే కార్నర్ బిట్స్ అనేవి అవైలబుల్ గా ఉంటాయని అంటారు. కానీ ఇక్కడ స్టార్టింగ్ సైజ్ లో ఉన్నటువంటి 157 square yard ఉన్న ప్లాట్ కూడా కార్నర్ ప్లాట్స్ అవైలబుల్ గా ఉన్నాయి. దట్స్ ద బ్యూటీ. అలాగే ఇది HMTA అండ్ రేరా అప్రూవ్డ్ వెంచర్ కాబట్టి అకార్డింగ్ టు ద నార్మ్స్ అన్ని రకాల డెవలప్మెంట్స్ అనేది ఖచ్చితంగా ఇచ్చి తీరాలి, ఇస్తారు కూడా. సో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ కానీ అన్ని కూడా ఇక్కడ డెవలప్ చేస్తూ ఉన్నారు. అలాగే ఇప్పుడు మనం నడుస్తున్నటువంటి ఈ రోడ్డు 40 feet రోడ్డు. ఇంటర్నల్ రోడ్స్ వచ్చేసి 30 feet రోడ్స్ అనేవి వస్తాయి అనమాట. సో అన్ని రోడ్స్ కూడా CC రోడ్స్ వస్తాయి. ఎస్, రోడ్ కి ఇరువైపులా కూడా ఎవెన్యూ ప్లాంటేషన్ అనేది ఉంటుంది. గ్రీనరీ చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. అలాగే ఫుట్పాత్ వచ్చేసి కర్బింగ్ స్టోన్స్ తో ఫుట్పాత్ ఇస్తారు. స్ట్రీట్ లైట్స్ వస్తాయి. యాజ్ ఐ సెడ్ అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ కూడా ఉంటుంది కాబట్టి ఈ వైర్లు కనిపించడం ఇటువంటివి ఏమి ఉండవు. అలాగే 4 parks ని కూడా ఇక్కడ డెవలప్ చేస్తున్నారు. అందులోనే చిల్డ్రన్స్ ప్లే ఏరియా ఉంటుంది, వాకింగ్ ట్రాక్స్ ఉంటాయి, సిట్అవుట్స్ ఉంటాయి. ఎవ్రీ ప్లాట్ కి కూడా వాటర్ కనెక్షన్ అనేది ఉంటుంది. సో దానికి సంబంధించిన ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ ఏదైతే ఉందో అది కన్స్ట్రక్షన్ కూడా జరుగుతుంది. జస్ట్ ఇనీషియల్ స్టేజ్ లో ఉంది కాబట్టి ఇప్పుడే లాంచ్ చేశారు కాబట్టి డెవలప్మెంట్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. ఇన్వెస్ట్ చేయడానికి దిస్ ఇస్ ద రైట్ టైం అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే కొంత ప్రైస్ తక్కువ ఉండొచ్చు, మొత్తం డెవలప్మెంట్స్ అన్ని అయిపోతే డెఫినెట్ గా ప్రైస్ హైక్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో డెవలప్మెంట్స్ లో భాగంగా సెప్టిక్ ట్యాంక్ ఆ కన్స్ట్రక్షన్ కూడా జరుగుతుంది. అలాగే ప్రతి ప్లాట్ కి కూడా హార్వెస్టింగ్ పిట్స్ అనేవి ఇట్ ఇస్ అ నార్మ్. సో అది కూడా వస్తుంది కాబట్టి సో ఇది యాజ్ అ సెడ్ హైవేకి చాలా కనెక్టివిటీ ఉన్నటువంటి ఒక వెంచర్ కాబట్టి రీసెంట్ గానే లాంచ్ అయింది కాబట్టి చాలా మంది కస్టమర్స్ కూడా విజిట్ చేస్తూ ఉన్నారు. చూస్తున్నారు కదా, సైట్ విజిట్ కోసం చాలా మంది వస్తూనే ఉన్నారు. మనం చూడొచ్చు కస్టమర్స్ ని. సో ఫాస్ట్ మూవింగ్ ఉంటుందని చెప్పడంలో ఎటువంటి డౌట్ లేదు. ఎందుకంటే ఇది చక్కగా హైవేకి చాలా దగ్గరలో ఉంది. బెంగళూరు హైవే అంటే ఇట్లా జస్ట్ అట్లా చాలా ఫాస్ట్ మూవింగ్ ఉంటాయి అనేది అందరికీ తెలిసినటువంటి విషయమే. సో చాలా ఫాస్ట్ మూవింగ్ ఉంటుంది. వెంచర్ మొత్తం కూడా కాంపౌండ్ వాల్ వస్తుంది. ఫుల్లీ సెక్యూర్డ్గా ఉంటుంది. సెక్యూరిటీ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఈశాన్య ఇన్ఫ్రా వాళ్ళు చాలా చక్కగా డెవలప్ చేస్తారు. సెక్యూరిటీ వైజ్గా కూడా చాలా చక్కటి కేర్ అయితే తీసుకుంటారని చెప్పుకోవచ్చు. ఆల్రెడీ షాద్ నగర్లో వీళ్ళు పలు ప్రాజెక్ట్స్ చేసి ఉన్నారు. చక్కటి మెయింటెనెన్స్ ఇస్తారు ఈ ఈశాన్య ఇన్ఫ్రా వాళ్ళు. సో ఈశాన్య కౌంటీకి సంబంధించి సరికొత్తగా లాంచ్ అయిన ఈ వెంచర్కి సంబంధించిన అసలు ఎటువంటి డెవలప్మెంట్స్ ఇస్తున్నారు అనేది చెప్పాను కదా. అయితే ఎవరైనా ఖచ్చితంగా ఆలోచిస్తారు, ఒక మనం ఏదైనా ఇన్వెస్ట్ చేస్తున్నాం, అందున ప్లాట్ మీద ఇన్వెస్ట్ చేస్తున్నాం అంటే సరౌండింగ్ ఎలా ఉంది ఏరియా మొత్తము, మనకి ఏమైనా స్కూల్స్ అవైలబుల్గా ఉన్నాయా, హాస్పిటల్స్ అవైలబుల్గా ఉన్నాయా, అలాగే కనెక్టివిటీ ఎలా ఉంది అనేది ఖచ్చితంగా ఆలోచిస్తారు. మరి ఈశాన్య కౌంటీకి ఈ డీటెయిల్స్ అన్ని ఎలా ఉన్నాయి అనేది
ఇప్పుడు చూద్దాం. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో ఒక గేమ్ చేంజర్ లాంటిది RRR రీజనల్ రింగ్ రోడ్ కదా. అయితే ఔటర్ రింగ్ రోడ్ పరిసర ప్రాంతాల్లో ప్లాట్స్ కొనలేని వాళ్ళు ఆబ్వియస్ గా చాలా చాలా హైక్ వచ్చేసింది ప్రైస్ లో. సో కొనలేని వాళ్ళకి ఇట్లా RRR బేస్ చేసుకుని ప్లాట్స్ మీద గనక మనం ఇన్వెస్ట్ చేస్తే ఖచ్చితంగా ప్రైస్ అనేది పెరుగుతుంది అనేది మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. అయితే ఈ ఈశాన్య కౌంటీ గురించి ఒకసారి మనం మాట్లాడుకుంటే 100 ఫీట్ రోడ్ని ఫేస్ చేసుకుని ఉన్నాం కదా మనం. సో ఇక్కడ కనెక్ట్ అవుతున్నటువంటి ఈ రోడ్ ఏదైతే ఉందో అది రేడియల్ గా RRR కి కనెక్ట్ అవుతుంది. జస్ట్ ఇక్కడ నుంచి 7 కిలోమీటర్స్ దూరంలోనే RRR సర్వే వర్క్ అనేది జరుగుతుంది. వన్స్ ఒక్కసారి RRR అనేది ఇక్కడ కంప్లీట్ అయితే 7 కిలోమీటర్స్ దూరంలోనే ఉన్నాం కాబట్టి ఒకవేళ కంప్లీట్ అయితే చాలా బూమ్ ఉంటుంది ఈ ఏరియా అని చెప్పుకోవచ్చు. సో మనమైతే RRR కి లోపలే ఉన్నాం. సో ఈశాన్య కౌంటీకి సంబంధించి సరౌండింగ్ హైలైట్స్ ఒకసారి మనం చూద్దాము. సో ఈ వెంచర్ జస్ట్ షాద్ నగర్ టౌన్ కి 10 మినిట్స్ డిస్టెన్స్ లోనే ఉంది. అలాగే NRSN ఇస్రోకి సంబంధించిన ప్రాజెక్ట్ కి జస్ట్ ఈ ఈశాన్య కౌంటీ అనేది 5 మినిట్స్ డిస్టెన్స్ లోనే ఉంది. సో నాట్కో ఫార్మా, అలాగే MSN ల్యాబొరేటరీ అండ్ అలాగే LV ప్రసాద్ ఐ హాస్పిటల్ ఇక్కడ మన ఈశాన్య కౌంటీ నుంచి జస్ట్ 10 మినిట్స్ దూరంలోనే ఉన్నాయి. అదేవిధంగా మేకగూడలో మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్, అలాగే P&G, జాన్సన్ ఇలా మల్టీనేషనల్ కంపెనీస్ అన్నీ కూడా మన ఈశాన్య కౌంటీ నుంచి జస్ట్ 10 to 15 మినిట్స్ దూరంలోనే ఉన్నాయి. అదేవిధంగా షాద్ నగర్ ఎలికట్టలో కూడా అదానీ గ్రూప్స్ కి సంబంధించిన అదానీ కనెక్ట్ డేటా సెంటర్ కూడా ఉంది. సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే ఇక్కడే ఆల్రెడీ ఈ మల్టీనేషనల్ కంపెనీస్ అన్నీ కూడా ఎస్టాబ్లిష్ అయి ఉన్నాయి. ఎంప్లాయ్మెంట్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ డెవలప్మెంట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో ఇక్కడ ఆల్రెడీ పనిచేస్తున్న వాళ్ళు ఇక్కడ ఉండటానికి ఖచ్చితంగా ఇష్టపడతారు, ఇక్కడ కొనడానికి కూడా ఇష్టపడతారు. మనం ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు డెఫినెట్గా హైక్ అవుతుంది, ఎంప్లాయ్మెంట్ ఉంది కాబట్టి ఈ పరిసర ప్రాంతాల్లో. అలాగే చుట్టుపక్కల చూసుకుంటే ఇళ్ళు ఉన్నాయి ఆల్రెడీ ఇక్కడ. సో డెవలప్ అవ్వడం అనేది చాలా త్వరగా జరుగుతుందని చెప్పుకోవచ్చు. సో ఇది రీసెంట్గా లాంచ్ చేసినటువంటి వెంచర్ కాబట్టి సైట్ అంతా ప్లెయిన్గా ఉంది. ఒకసారి లేఅవుట్ చూద్దాం, ఇంకా బెటర్గా మనకు అర్థమవుతుంది. సో చూస్తున్నాం కదా, ఇదే లేఅవుట్. ఇది బెంగళూరు హైవే. మనం ఇటు నుంచి వచ్చాము. ప్రపోజ్డ్ 100 ఫీట్ రోడ్ అని చెప్పాను కదా, అటు నుంచే వచ్చాము. సో అన్ని ప్లాట్స్ మనం చూసుకుంటే చక్కగా యూనిఫామ్లో ఉన్నాయని చెప్పుకోవచ్చు. సో నేను ఇందాక చెప్పాను కదా, కార్నర్ బిట్స్ కూడా, చిన్న ప్లాట్స్ కూడా కార్నర్ బిట్స్ అవైలబుల్గా ఉన్నాయి. 157 అక్కడ చూడండి, 157 కార్నర్ బిట్ అవైలబుల్గా ఉంది. సో అన్ని ప్లాట్స్ కూడా ఒకేలా ఉంటాయి, 201 స్క్వేర్ యార్డ్స్. సో అన్ని చక్కగా నీట్గా స్క్వేర్ బిట్స్ అనేవి ఖచ్చితంగా మనకు అవైలబుల్గా ఉంటాయి. ఒక్కసారి డెవలప్మెంట్స్ అన్ని గడక కంప్లీట్ అయిపోతే ఇంత బ్యూటిఫుల్గా ఉంటుంది. అటు గ్రీనరీ అనుకోవచ్చు, చక్కటి డెవలప్మెంట్స్ అన్నిటితో చాలా బ్యూటిఫుల్గా ఈ వెంచర్ ఉంటుంది. సో అక్కడ టెంపుల్ కూడా మనం చూస్తున్నాం కదా, జస్ట్ ఈ వెంచర్ చాలా దగ్గరలోనే ఉంది. రామలింగేశ్వర స్వామి దేవాలయం, చాలా ప్రసిద్ధిగాంచినటువంటి దేవాలయం. సో గవర్నమెంట్ టేకప్ చేసిన స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ కూడా ఈ షాద్ నగర్ పరిసర ప్రాంతంలో అంటే ఈ హైవేలోనే ఇక్కడ జరుగుతుంది కాబట్టి దానికి సంబంధించిన ఆ ప్రాజెక్ట్ కి సంబంధించిన పనులన్నీ చాలా శరవేగంగా జరుగుతున్నాయి. అది కూడా వన్ ఆఫ్ ద హైలైట్స్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్ అని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ డెఫినెట్ గా ఇందాకే మనం మాట్లాడుకున్నాం, ఎంప్లాయ్మెంట్ అనేది ఖచ్చితంగా ఉంది, నివసిస్తారు ఇక్కడ. అలాగే మీరు కూడా కొనుక్కొని ఒకవేళ ఇక్కడే ఉండాలి అనుకుంటే డెఫినెట్ గా అన్ని రకాల ఆలోచనలు చేస్తారు. ఇక్కడ స్కూల్స్ ఎలా ఉన్నాయి, హాస్పిటల్స్ ఎలా ఉన్నాయి. స్కూల్స్ గురించి మనం మాట్లాడుకుంటే నేను ఆల్రెడీ కంపెనీస్ గురించి చెప్పేశాను. ఆల్ మల్టీనేషనల్ కంపెనీస్ ఉన్నాయి, మల్టీ బ్రాండ్స్కి సంబంధించినటువంటి కంపెనీస్ ఉన్నాయి. అలాగే స్కూల్స్ కూడా, ఎందుకంటే షాద్ నగర్ అనేది మున్సిపాలిటీ కిందకు వచ్చేసింది, మున్సిపాలిటీయే కాబట్టి చక్కటి అన్ని స్కూల్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. అలాగే హైదరాబాద్ నుంచి మనం బెంగళూరు వైపు ఒకవేళ జర్నీ స్టార్ట్ చేస్తే ఫస్ట్ వచ్చేటటువంటి టౌన్ షాద్ నగరే. ఈ షాద్ నగర్ అనేది మరో 5 yearsలో మనం చూసుకుంటే హైదరాబాద్లో ఖచ్చితంగా కలిసిపోతుంది. ఎందుకంటే అట్లాంటి పాపులేషన్ ఉంది కాబట్టి ఖచ్చితంగా కలిసిపోతుంది. కలిసిపోయిన తర్వాత ఆబ్వియస్గా భూమ్ అనేది ఈ ల్యాండ్స్కి ఉంటుంది. రోడ్ కనెక్టివిటీ గురించి ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం, చూసాం కూడా. అలాగే ట్రైన్ కనెక్టివిటీ చూసుకుంటే షాద్ నగర్లోనే రైల్వే స్టేషన్ కూడా ఉంది, అది కూడా చాలా దగ్గర డిస్టెన్స్లోనే ఉంది. ఇక ఎయిర్ కనెక్టివిటీ కనుక చూసుకుంటే ఇక్కడ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ జస్ట్ 1/2 hour డిస్టెన్స్లోనే ఉంది. ఇక్కడ నుంచి జస్ట్ ఒక 20 to 30 minutes డిస్టెన్స్లోనే సింబయాసిస్ యూనివర్సిటీ ఉంది. అలాగే ఇండియాలోనే బిగ్గెస్ట్ స్పిరిచువల్ సెంటర్ కన్నా శాంతివనం కూడా ఇక్కడ నుంచి చాలా దగ్గరలోనే ఉంది. అలాగే స్టాచ్యూ ఆఫ్ ఈక్విటీ కూడా ఇక్కడ నుంచి జస్ట్ 30 minutes డిస్టెన్స్లోనే ఉంది. సో చూసారు కదండి, ఈశాన్య ఇన్ఫ్రా వారి ఈశాన్య కౌంటీ వెంచర్ కనెక్టివిటీ వైజ్ కానీ, సరౌండింగ్ హైలైట్స్ వైజ్ కానీ, ఇక్కడ చేసేటటువంటి డెవలప్మెంట్స్ విషయాలు కానీ, అసలు ఈశాన్య ఇన్ఫ్రా వాళ్ళు డెఫినెట్గా ఏదైనా ప్రాజెక్ట్ని టేకప్ చేశారంటే చక్కటి మెయింటెనెన్స్ ఉంది, కరెక్ట్గా ఏదైతే ప్రామిస్ చేశారో ఆ డెవలప్మెంట్స్ అనేవి ఖచ్చితంగా ఫుల్ఫిల్ చేస్తారు. సో ఈశాన్య కౌంటీలో ఒకవేళ మీరు ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే, మొత్తం అమౌంట్ లేదు అనుకుంటే కనుక బ్యాంక్ లోన్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఎందుకంటే ఇవన్నీ అప్రూవల్ ప్రాజెక్ట్ కాబట్టి చాలా బాగుండాలి అనుకుంటే
పర్ఫెక్ట్ చాయిస్ అవుతుంది అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. మరి మరిన్ని డీటెయిల్స్ కోసం కంపెనీని కాంటాక్ట్ చేయండి.